వెల్కమ్ టు పొటాటో స్కూల్. ఈ వీడియోలో నేను మీకు టాప్ 25 మోస్ట్ రిపీటెడ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ బ్యాంక్లో కానీ ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్లో అడిగేవి ప్రిపేర్ చేశాను. మీ ఈ 25లో మీకు ఎన్ని కరెక్ట్ అవుతున్నాయో ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది మీ ప్రిపరేషన్ లెవెల్ ఎంత ఉందో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హిట్ ద శాక్ అనేది ఒక ఈడియం అనమాట. ఈడియం అంటే తెలుగులో జాతీయాలు అంటారు వాటిని. మనకిచ్చిన వర్డ్కి ఆ మీనింగ్కి ఏం మ్యాచ్ అవ్వదు, కానీ దాన్ని అలా పిలుస్తారనమాట. హిట్ ద శాక్ అంటే గోయింగ్ టు స్లీప్ అని. నెక్స్ట్ వచ్చేసి బై లీప్స్ అండ్ బౌండ్స్, ఇది కూడా ఈడిఎంఏ. దీని ఆన్సర్ వచ్చేసి ర్యాపిడ్లీ. థర్డ్ వచ్చేసి స్కేటింగ్ ఆన్ థిన్ ఐస్, ఇది కూడా ఈడిఎంఏ. హీ వాజ్ ఆన్ థిన్ ఐస్ ఆఫ్టర్ మేకింగ్ ఏ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్, అంటే ఏదైనా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అతను కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని, అంటే కొద్దిగా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాడని స్కేటింగ్ ఆన్ థిన్ ఐస్ అంటే. కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అంటే ఇది ఒక మోడల్ అనమాట మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ కనుక్కోవడానికి. ఇది ఒక మోడల్ క్వశ్చన్. వెంజియన్స్ అనేది కరెక్ట్, 4th ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఇంకో బిట్ ఈ మోడల్ మీద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో మొమెంటరీ అనేది కరెక్ట్ స్పెల్లింగ్ ఏదని. ఫస్ట్ దానిలో 2 M's ఉన్నాయి, తప్పది. సెకండ్ మొమెంటరీ కరెక్ట్ ఆప్షన్ అనమాట. 6th పాకెట్ ఆన్ ఇన్సల్ట్. పాకెట్ ఆన్ ఇన్సల్ట్ అనేది ఒక ఈడియం అనమాట. అంటే ఏదైనా ఇన్సల్ట్ చేసినప్పుడు దాన్ని నోరు మూసుకొని భరించడం అనమాట. దాన్ని ఒక మీనింగ్ అంటే బేర్ అండ్ ఇన్సల్ట్ క్వైట్లీ, సెకండ్ ఆప్షన్. 7th ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్. 4 వర్డ్స్ ఇచ్చాడు మనకి, ఆ బ్లాంక్లో పెట్టాలన్నమాట ఏదైతే కరెక్ట్ వర్డో. ఫ్యూ ఆఫ్ అవర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ అవర్ ఓన్ ఎఫర్ట్స్, ఇది తప్పు. మెనీ ఆఫ్ అవర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ అవర్ ఓన్ ఎఫర్ట్స్, ఇది కూడా తప్పే. మచ్ ఆఫ్ అవర్ సక్సెస్ అనేది ఒక క్వాంటిటీ కాబట్టి మచ్ ఆఫ్ అవర్ సక్సెస్ అనేది కరెక్ట్ అనమాట. ఆప్షన్ 3 కరెక్ట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సినానిమ్ అంటే మీనింగ్ అనమాట, పర్యాయ పదం. పెస్టర్ అంటే ఎవరినన్నా ఇబ్బంది పెట్టడం, అంటే అన్నాయ్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఇంకో ఈడియం వచ్చేసి వైల్డ్ గూస్ చేజ్ అంటే ఫ్యూటైల్ సెర్చ్, అంటే ఇది ఏదైనా ఒక దాన్ని ఏమంటారు, మన ఒక రిజల్ట్ రాదని తెలిసినా దానికోసం ట్రై చేయడం, దాన్ని వైల్డ్ గూస్ చేజ్ అంటారు. 4th ఆప్షన్ కరెక్ట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ అండర్లైన్ వర్డ్. హీ అప్లైడ్ ఫర్ ద వేకెంట్ పోస్ట్. వేకెంట్ పోస్ట్లో మనకు అండర్లైన్ వర్డ్ వేకెంట్, దాని యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ అనమాట మనకి. ఇక్కడ అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట ఎగ్జామ్లో. సినానిమ్ అనుకుంటారు, వేకెంట్ అంటే ఎంప్టీ అని పెట్టేస్తారు. కానీ మనం క్వశ్చన్ బాగా చదవాలి. వేకెంట్ అనేది అన్ని యాంటోనిమ్ అడిగాడు మనకి. వేకెంట్ యాంటోనిమ్ అంటే ఆక్యుపైడ్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ సినానిమ్, మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ గివెన్ వర్డ్ అబ్రిడ్జ్ అంటే మనం దేన్నైనా కొద్దిగా తక్కువ చేయడం. మనకు అబ్రిడ్జ్డ్ వర్షన్ అని ఇలా ఉంటాయి బుక్స్ కానీ ఏదైనా సరే, అంటే కొద్దిగా లెంతీ వర్షన్ కాకుండా తక్కువ చిన్న వర్షన్ అంటే షార్టెన్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్లో ఏ వర్డ్ ఇన్కరెక్ట్గా స్పెల్లింగ్ ఉందో చెప్పమంటున్నాడు. ద న్యూ మేనేజ్మెంట్ రిపీటెడ్ ఇట్స్ కమిట్మెంట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద డిప్రైవ్డ్. కమిట్మెంట్లో 2 T's ఉండవు, ఓన్లీ 1 T ఉంటుంది, అంటే ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సరు. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అడిగాడు కాబట్టి. నెక్స్ట్ అప్ ఇన్ ది ఎయిర్, ఇది కూడా ఒక ఈడియం అనమాట. అప్ ఇన్ ది ఎయిర్ అంటే సంథింగ్ దట్ ఈజ్ అన్నోన్ ఎంటైర్లీ, అంటే మనకి ఏం తెలియదు దాని గురించి. మనకి క్రికెట్ కామెంటరీలో కూడా మీరు వినింటారు, అప్ ఇన్ ది ఎయిర్ అంటారు, అంటే ఏదైనా క్యాచ్ పట్టేటప్పుడు, అంటే దాని డెసిషన్ ఇంకా రాలేదని, అంటే సంథింగ్ దట్ ఈజ్ అన్నోన్ ఎంటైర్లీ, దాని గురించి పెద్దగా తెలియదని అప్ ఇన్ ది ఎయిర్ అంటే. ఆప్షన్ 3 కరెక్ట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. యాంటోనిమ్ అంటే ఇది కూడా ఆపోజిట్ వర్డే. ఏ బాయ్ డైడ్ ఆఫ్టర్ హీ వాజ్ అసాల్టెడ్ బై ఏ టీచర్ ఇన్ హీ స్కూల్. అసాల్టెడ్ అంటే ఎవరినైనా కొట్టడం కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కానీ, దాని యాంటోనిమ్ అడుగుతున్నాడు. దాని యాంటోనిమ్ ఏముంటుంది అసాల్టెడ్కి? స్కోల్డెడ్ అంటే అది కూడా మీనింగ్ సినానిమ్ లాగే ఉంది. వార్నడ్ అది కూడా సినానిమ్ లాగానే ఉంది. క్రిటిసైజ్డ్ అది కూడా
అది కొద్దిగా ఆపోజిట్ వర్డే, కానీ మనకి యాంటోనిమ్ గార్డెడ్ అంటే కాపాడడం, కొట్టడానికి కాపాడడానికి ఆపోజిట్ కాబట్టి ఆన్సర్ 2 కరెక్ట్ ఆన్సర్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ మూవింగ్ ఇన్ సెంటెన్స్ బిలో. మనకి మూవింగ్ అనే ఒక వర్డ్కి యాంటోనిము ఈ కింద సెంటెన్స్లో ఉందంట, అదేంటో కనుక్కోమంటున్నాడు. ద ఓల్డ్ గ్రాండ్ ఫాదర్ క్లాక్ చైమ్డ్ లౌడ్లీ మార్కింగ్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ విత్ ఇట్స్ స్టడీ టిక్ టాక్. మూవింగ్, ఇక్కడ మన ఆప్షన్స్ డైరెక్ట్ చూసేయచ్చు అనమాట. మూవింగ్ ఆపోజిట్ వర్డ్ ఏముంటుంది? స్టడీ. ఇప్పుడు నేను చూపించేవన్నీ మొత్తం ఒకప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. ప్రీవియస్ ఇయర్ సిపిఓ కానీ సీజిఎల్ కానీ వీటన్నిటిలో అడిగినవి రిపీటెడ్వి ఇవి దీనిలో మీకు ఒక ఐడియా వస్తుంది, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో దాన్ని చూసుకొని మీకు ఒక ఐడియా వస్తుంది. మ్యాక్సిమం ఇవి 25 క్వశ్చన్స్లో 20+ అలా వచ్చాయంటే మీరు మంచి ఫామ్లో ఉన్నారనమాట. ఈ క్వశ్చన్ ఆన్సర్ స్టడీ. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. హర్ పెయింటింగ్స్ ఆర్ వే బెటర్ దెన్ హర్ స్కెచెస్. అంటే ఆ అమ్మాయి పెయింటింగ్స్ ఆ అమ్మాయి స్కెచెస్ కన్నా బాగున్నాయని చెప్దాం అనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ దెన్ అనేది రాదు, ధ్యాన్ అనేది వస్తుంది. దేనైనా కంపేర్ చేసినప్పుడు ధ్యాన్ అని మనం పెడతామన్నమాట మధ్యలో కనెక్టివిటీ. హర్ పెయింటింగ్స్ ఆర్ వే బెటర్ దాన్ హర్ స్కెచెస్ అంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద అండర్లైన్డ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంటే కింద మనకు ఒక సెంటెన్స్ ఇచ్చాడు, అందులో ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి అండర్లైన్ చేసి ఇచ్చాడు. దాన్ని ఒకే వర్డ్లో అంటే దాని మీనింగ్ అడుగుతున్నాడు మనకి. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి నేను ఇచ్చిన 25 క్వశ్చన్స్లో. అందులో ఒక టైప్ క్వశ్చన్ ఇది. హౌ డిడ్ యూ బికమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ద ఆర్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. మనకి బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ప్రొడ్యూస్ చేసే ఆర్ట్ని మనం క్యాలిగ్రఫీ అంటాం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం. ఇది కూడా ఒక ఇడియం అనమాట. స్టూడెంట్స్ ఆఫన్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ టు క్వాలిఫై ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇది ఎక్కువ అడిగే ఇడియం అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ షిఫ్ట్లో అయినా వచ్చేస్తుంది ఇది. మిడ్ నైట్ ఆయిల్ టు క్వాలిఫై ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే మొత్తం రాత్రి అంతా చదవడం అని, అంటే వర్క్ అంటిల్ లేట్ ఎట్ నైట్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ జస్టిఫైయబుల్. జస్టిఫైయబుల్ అంటే రీజనబుల్ అని, దేన్నైనా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలమని. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. మీరు ఎప్పుడైనా క్వశ్చన్ పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు. మనం సినానిమ్ అంటున్నాడు, కింద ఒక వర్డ్ ఇచ్చాడు, దాన్ని బట్టి మనం మొత్తం ఆప్షన్ పెట్టేయచ్చు. మీరు మొత్తం సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఇలా అంతా చదవాల్సిన అవసరం లేదు. అది మీకు ప్రాక్టీస్తో వస్తుంది అది. నెక్స్ట్ క్వశ్చన్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఫియర్ ఆఫ్ వాటర్. ఫియర్ ఆఫ్ వాటర్ అంటే భయం, హైడ్రోఫోబియా. ఆప్షన్ 1 ఆన్సర్. Select the word which means the same as the group of words underlined in the given sentence. The pandemic deeply affected small business owners as they have no means of livelihood left. No means of livelihood అంటే అన్ఎంప్లాయిడ్ కూడా అవ్వచ్చు. మేసన్ అంటే మిస్త్రీ వాడు కాదు, వర్కర్కి ఎంప్లాయ్మెంట్ ఉంది. అన్ఎంప్లాయిడ్ కానీ పాపర్ కానీ నో మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అంటున్నాడు. స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు అసలు ఏం లేదు అంటే పాపర్ పట్టారని, అంటే పాపర్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 సెగ్మెంట్స్. ఇది ఒక మోడల్ టైప్ క్వశ్చన్ అనమాట. మనకి ఒక సెంటెన్స్ ఇస్తాడు, దాన్ని 4 పార్ట్స్ చేసేస్తాడు. ఆ 4 పార్ట్స్లో ఎక్కడ స్పెల్లింగ్ ఎర్రర్ ఉంది కానీ ఎక్కడ గ్రామర్ మిస్టేక్ ఉంది, ఎక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ తప్పు ఉంది, ఇలా కూడా అడుగుతాడు అనమాట. ఈ క్వశ్చన్లో మనకి కరెక్ట్గా స్పెల్లింగ్ ఏది తప్పు ఉంది అనేది అడుగుతున్నాడు, గ్రామర్ గురించి ఏం అడగట్లేదు. క్వశ్చన్ వచ్చేసి హీ రోట్ హిస్ డైరీ ఇన్ కోడ్ సో దట్ నో బడీ కుడ్ అండర్స్టాండ్ ఇట్. ఇక్కడ అంతా కరెక్ట్గానే కనబడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ స్పెల్లింగ్ ఎర్రర్ అడిగాడు. కింద చూస్తే హీ రోట్ ఈజ్ డైరీ అని ఉంది. డైరీ అంటే అది పాల డైరీ, మిల్క్ డైరీ, ఆ డైరీ వేరు. ఈ డైరీ వచ్చేసి మనం రాసుకునే డైరీ. కాబట్టి దీని స్పెల్లింగ్ DIARY ఉండాలి, DAIRY ఇచ్చాడు. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దాన్ని 1 వర్డ్లో చెప్పమంటున్నాడు. ఏ పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ ఆర్ ట్రైన్డ్ ఫర్ స్పేస్ ఫ్లైట్. వాడిని ఏమంటారు? ఆస్ట్రోనాట్ అంటారు అనమాట వాడిని. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్.
Select the most appropriate segment to substitute the underlined words in the given sentence. Youth is the time when the seeds of character is sown. ఇప్పుడు మనకి ఇచ్చిన అండర్లైన్ దానిలో తప్పు ఉంది, దాన్ని దేంతో రీప్లేస్ చేయాలని అడుగుతున్నాడు. మీకు దీనికి ఆన్సర్ సరిగ్గా చెప్పలేకపోతే మీరు ఒక్కొక్క ఆప్షన్ని పెట్టి చూడండి ఏది కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది అని, దాన్ని కరెక్ట్ ఆన్సర్కి పెట్టేయచ్చు. 4 ఆప్షన్స్లో మ్యాక్సిమం 2, 1 మనం ఎలిమినేట్ చేసేయచ్చు. మిగతా 2లో మనం పెట్టాల్సి వస్తుంది. అసలు తెలియకపోవడం కన్నా కనీసం మన ఆప్షన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ని పెంచుతున్నాం కాబట్టి ఈ ట్రిక్ మీరు వాడచ్చు. యూత్ ఈజ్ ద టైమ్ వెన్ ద సీడ్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ సోన్. ఎందుకంటే సీడ్స్ అంటున్నాడు, సీడ్స్ ప్లూరల్ కాబట్టి ఈ సోన్ అని రాదు, ఆర్ సోన్ అని వస్తుంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. లాస్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం. ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు అడిగాడంటే మనకి ప్రతి ఒక్క ఎగ్జామ్, స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఆర్ఆర్బి బ్యాంక్ ఏదైనా సరే ఈ క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. ఆన్ క్లౌడ్ 9 అంటే వెరీ హ్యాపీ అని దాని అర్థం. ఈ ఈడియమ్స్ మీకు ఏంటి ఇది లాజికల్గా అనిపించదు. ఆన్ క్లౌడ్ 9 అంటే 9వ మేఘం మీద ఉన్నాడని, అంటే దానికి హ్యాపీకి సంబంధం ఏంది అని అనుకుంటారు. కానీ జాతీయాలు అంటే అంతే, దానికి ఏం మీనింగ్ ఉండదు, ఏం ఉండదు. మనం జస్ట్ ఒక గుర్తుపెట్టుకోవాలి, ఇంకా అది అలాగే ఉంది అని. ఇప్పుడు మనం ఈ 25లో మీరు ఎన్ని కరెక్ట్ అయ్యాయో ఒకసారి చూడండి, కామెంట్స్లో నాకు పెట్టండి మీ ఎన్ని కరెక్ట్ అయ్యాయో. మీరు ఒక 20+ వచ్చాయంటే మీరు ప్రిపరేషన్ బాగుందని, మీకు నాలెడ్జ్ కూడా ఇంగ్లీష్లో బాగానే ఉందని మీరు ఫిక్స్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ.